వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. మల్లూరులోని లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణానికి హాజరైన మంత్రి సీతక్క. నేను సిఐని, ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అంటూ జిరాక్స్ సెంటర్ యజమానిపై దౌర్జన్యం. జగన్ మళ్లీ సీఎం కావాలని చండీయాగం నిర్వహించిన కర్నూలు ఎంపీ అభ్యర్థి రామయ్య. బీజేపీ ఆధ్వర్యంలో పాలకుర్తి నియోజకవర్గ పట్టుభద్రుల ఆత్మీయ సమ్మేళనం. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో పవర్ కట్. ఇక వివరాల్లోకి వెళ్తే, రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి పెద్దపల్లి మంచిర్యాల జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ పరిధిలో అధికారుల వద్ద డ్రైవింగ్ విధులు నిర్వహిస్తున్న 50 మంది సిబ్బందికి రామగుండం కమిషనరేట్లో డ్రైవర్స్కి అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంకి రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ ముఖ్య అతిథిగా వచ్చి డ్రైవర్స్కి పలు సూచనలు, సలహాలు, జాగ్రత్తలు తెలపడం జరిగింది. ఫ్యామిలీ అందరూ వాళ్ళ యొక్క భవిష్యత్తు, వాళ్ళ ఇది, వాళ్ళ యొక్క అస్తవ్యస్తమే. ఒక్క చిన్న మిస్కాల్కులేషన్ వల్ల మీరేమాత్రము ఇలాంటి దానికి టెన్ కావద్దు. ఒక్కరు మ్యాక్సిమం మొత్తం క్యాల్కులేషన్ చేస్తే ఎంత మనం దానికి రిజల్ట్ చూస్తే ఆల్మోస్ట్ 0% రిజల్ట్ 100% లాస్. 0% రిజల్ట్ ఈజ్ టు 100% లాస్. నువ్వు 0% రిజల్ట్ కోసం 100% లాస్. 100% లాస్ అది విజిబుల్గా మనమో ఏదో ప్రాపర్టీ లాస్ మనీ సంపాదించుకోదు. కానీ ప్రాణం ప్రాణం ఒకటి, దాని తర్వాత మీ యొక్క ఫ్యామిలీ ఫ్యామిలీ యొక్క ఫ్యూచర్ ఒకటి. సపోజ్ యాక్సిడెంట్లో ఏదో అయింది, అప్పుడు మీ పిల్లలు ఇంకా ఉద్యోగాల కోసం వచ్చేంత ఉండేది. వాళ్ళ స్టడీస్ అంతా ఇంజనీరింగ్ చేయాల్సిన వాడు ఏదో మామూలు ఇది చేస్తాడు, మామూలుగా మంచిగా చదువుకోవాల్సిన అమెరికా వెళ్ళాల్సిన వాడు రోడ్డు మీద ఏదో అయిపోతుంది. అంటే మొత్తం ఫ్యామిలీ యొక్క ఫ్యూచర్ అంతా మొత్తం డౌన్గ్రేడ్ అయిపోతుంది. ఒకసారి ఆయిల్ అంత బ్రేక్ అంతా ఆయిల్ ఇచ్చిన అవసరం కదా, ఆయిల్ కంప్రెషన్ ఇచ్చిన అవసరం. ఆయిల్ కంప్రెషన్ కాకుండా లేకపోతే ఆయిల్ అయినా, బ్రేక్ లూజ్ అయిపోయినా, బ్రేక్ ప్యాడ్స్ లూజ్ అయిపోయినా, ప్లస్ బెల్ట్స్ లూజ్ అయిపోయినా, ఇవన్నీ ఏంటంటే టెక్నికల్ ప్రాబ్లం ఇవ్వచ్చు. టెక్నికల్ ప్రాబ్లం అంత స్పీడ్లో టెక్నికల్ ప్రాబ్లం వల్ల కావచ్చు. అన్ని తక్కువ ఎంత పర్ఫెక్ట్ ఉన్నా బండి టెక్నికల్ ప్రాబ్లం వల్ల కూడా యాక్సిడెంట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో బండిని మంచి పెట్టుకోవాలి, మీ హెల్త్ని మంచి పెట్టుకోవాలి. మీరు డ్రైవర్ ఎక్కడానికి పని మా ఇంట్లో వాళ్ళు అంటున్నారు. ఎస్, మనం డ్రైవర్ ఎక్కువ. ఎందుకంటే మన నుంచి ఒక దగ్గర నుంచి ఒక దగ్గర తీసుకెళ్తున్నారంటే చాలా మనం సేఫ్ చేసి సేఫ్ అడ్డాడుతున్నాం డ్రైవర్ కదా. సో దాట్స్ వై ఐ టేక్ కేర్ ఆఫ్ దెమ్. యూ ఆల్సో ఆల్ ఆఫీసర్స్ రిక్వెస్ట్ యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ డ్రైవర్స్. ఓకే, సపోజ్ ఇప్పుడు మన శివుడు ఉన్నాడు కదా, శివుడికి వెహికల్ అనేది నందీశ్వరుడు. ఆయన వెహికల్ ఆఫ్ డ్రైవర్. నందీశ్వరుడు వెహికల్ ఆఫ్ డ్రైవర్. ఆయన ఇచ్చినప్పుడు ఆయన శివుడు కావట్లేదు. ఆయన ముందు బయట బండి పెట్టుకుని ఆయన కొట్టుకుంటారు. ఎందుకంటే శివుడు కూడా ఒక వెహికల్ నడుపుతారు. అందరికీ వెహికల్స్ ఉన్నాయి అవునా, దేవుడు అందరికీ వెహికల్స్ ఉన్నాయి. అంటే చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, వాళ్ళకి ఫుల్ అవర్స్ చేసింది. సో అట్లనే మన డ్రైవర్స్ కూడా చాలా అవసరం ఉంటుంది. బండి పెట్టుకోవడం, వాళ్ళు చూసుకోవడం. మీరు బండి మంచి పెట్టుకోవాలి, మీ బండిని మంచి పెట్టుకోవాలి. మీ బండిని మీ బాడీ మంచి పెట్టుకోవాలి. బండి, బాడీ అండ్ మైండ్, ఈ మూడే మంచి. మీరు మూడు ఉన్నారంటే మీరు సక్సెస్ఫుల్ డ్రైవర్. ఓకే, ఈ అమ్మాయి ఐడి కార్డు పెట్టుకోవాలి. ఎప్పుడైనా సరే డ్రైవర్ ఆ ఐడి కార్డు పెట్టుకోవాలి, బస్సులో పెట్టుకోవాలి, బయట పెట్టుకోవాలి. బందోబస్తు డైరెక్ట్గా ఇట్లా హ్యాండ్ చేసుకోవాలి. బందోబస్తు ఎవరైనా చూస్తుంది. నువ్వు ఐడి కార్డు పెట్టుకుంటే నువ్వు డ్రైవరా, నువ్వు గన్నరా, నువ్వు ఇంకా సపరేట్ పర్సనా, నువ్వు ప్రైవేట్ పర్సన్ కూడా సవాల్ వేసుకుంటావు.
ఇవన్నీ మౌత్ రూల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఎవరైతే గుర్తుపడ్డారు మన రూల్స్ ఆఫ్ రెగ్యులేషన్స్ వీళ్ళందరినీ ఒకసారి అన్ని ఇలా చెప్పి అన్ని గుర్తుపెట్టాడు. సో సైన్స్ అన్ని మొత్తం కానీ ఉత్తరాలు బ్లైండ్స్ ఉన్నప్పుడు బ్లైండ్ ఉన్నప్పుడు ఎల్షేప్ బ్లైండ్ ఉన్నప్పుడు ఎట్లా చేస్తారు, ఎల్షేప్ బ్లైండ్ ఉన్నప్పుడు ఎట్లా తీసుకొస్తారు, హారం ఎక్కడ ఉంటారు, ప్రతిదానికి హారం ఉంటుంటారు. అది లోపల బయట లోపల నిర్దేశిస్తారు ఎక్కడ హారం ఉండాలి, ఇక్కడ ఉండు అన్ని చూసుకొని ఉండాలి. నువ్వు ఎట్లుండాలి చాలా చాలా ఇంపార్టెంట్. అది ఆఫీసర్లు కూడా ఇన్సిస్ట్ చేయాలి. ముందు మీరు పెట్టుకోవాలి, పెట్టుకొని ఆఫీసర్లు కూడా ఎవరైనా సీక్రెట్ పెట్టుకోవాల్సి చెప్పండి. ఓకే, పెట్టుకోకపోతే గట్టిగా ఇన్సిస్ట్ చేయాలి. ఓకే, అది సీక్రెట్ పెట్టడం వల్ల చాలా చాలా సేఫ్ అయింది. చాలా వరకు చనిపోవాల్సిన వాళ్ళు చిన్న దెబ్బలతో బయటపడ్డారు, చిన్న దెబ్బలు అయిన వాళ్ళు పూర్తిగా ఏ లాభం బయటపడ్డారు. కుప్పం మున్సిపల్ పరిధిలోని 9వ వార్డు మేడల్ కాలనీ సమీపంలోని డంపింగ్ యార్డ్ నుండి దుర్వాసన వస్తుందని స్థానిక ప్రజలు వాపోతున్నారు. డంపింగ్ యార్డ్ గేట్ బయటే వచ్చి చెత్తను వేస్తున్నారని జమున చిన్మని పేరస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. డంపింగ్ యార్డ్ వల్ల పిల్లలు అనారోగ్యం బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ సిబ్బంది నిర్లక్ష్యంతోటే గేటు బయటే చెత్త పడేస్తున్నారన్నారు. వర్షం పడితే డంపింగ్ యార్డ్ నుండి నీరు డీకేపల్లి చెరువుకు వెళ్తే మేము అనేక రోగాల బారిన పడే అవకాశం ఉందన్నారు. మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వాపోయారు. ట్రాక్టర్ డ్రైవర్లను ప్రశ్నిస్తే మేము అంతే అలానే చేస్తామని దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. సంబంధిత అధికారులు స్పందించి డంపింగ్ యార్డ్ను వెంటనే తొలగించాలని వారు డిమాండ్ చేశారు. ఇది మొత్తము ఖాళీ ప్లేసే ఉండే డ్రైవర్లకు మాత్రమే అహంకారం ఎక్కి ఇట్లా చేస్తా ఉండేది. ఎవరు ఏం చేస్తారో చేయని కోర్టుకి వేస్తారో వేయని మేము పోతాము. ఎనిమిది నాకు మేము ఉండేది ఉప్పు ఫ్యాక్టరీ కడతామండ్రి, హీరో ఫ్యాక్టరీ కడతామండ్రి, డిఎఫ్ పొటాషియం అంతా చేస్తామండి. ఈ చెత్త కుప్పని చేసేక ఎంత చేసిండేది. అదే టౌన్లో పోసింటే వాళ్ళు సేఫ్టీకి ఎట్లా చేసిండ్రా. పోయకూడదంటే పోయకూడదు. పిల్లలు కాయలు వస్తాయి, ఎవరు చూస్తారా? కుక్కలు పోతే కుక్కలు 20 కుక్కలు వస్తాయి వరుసగా. ఆ చిన్నోళ్ళు తెరుముకొని తిరిగితే కూడా ఎవరు ఉండేది ఇక్కడ. ఈ మున్సిపాలిటీ అన్ని ఫిల్టర్ చేస్తాము, మీకు ఏం ప్రాబ్లము వచ్చేదో అని చెప్పినారు. అప్పుడు అంతా వేసి అగ్గి పెడితే అగ్గి పొగ ఆడిపోతుంది, ఊరంతా సుడుతుంది, అంతా రోగాలే వచ్చేస్తారు. నీ వాన పడితే నీళ్ళంతా పోయి చెరువులో చేరుతుంది. ఎన్ని ఆవులు వస్తుంది చెరువుకి, అదంతా తాగేది ఆవులు. మనుషులు అదే నీళ్ళే తాగాల, ఆవులు అదే నీళ్ళే తాగాల. ఎట్లా బతుకుతారు జనాలు? ఎత్తుకుపోయి ఈ చెత్త అంతా కుప్పంలో ఉండే చెత్త అంతా ఈడ ఎత్తుకొచ్చేస్తారు. కుప్పంలోనే వేసుకుంటే జనాలు బతుకుతారా? చెప్పండి మీరే. ఆడ వేసుకోమని చెప్పండి సార్. ముందేరుగా ఆడ ఇది ఉంది కదా బస్ స్టాండ్, ఆడే వేసేయమని చెప్పండి. అప్పుడు వాళ్ళకి ఎట్లుంటుందో ఈడుండే వాళ్ళు కూడా అట్లే ఉంటుంది. ఎనీ టైం పోయేది వచ్చే చిన్న వాళ్ళకి దారి ఇదే దారి, అదే మాకు పోయే దారి లేదు. ఈ కుక్కలు పోయినకుండాయి ఇసుకోవాలి. చిన్న వాళ్ళు పోయేది వచ్చేది ఆ కుక్కలు చిన్న వాళ్ళు కొరికితే ఊరికే ఉంటారు. వాళ్ళు ఏమయ్యేది. అదే సార్ వాళ్ళు ఇంటి ముందు జరిగి మాదిస్తే అంటే సార్ ఊరికే ఉన్నట్రా. కాంపౌండ్లోగా పోసుకోవాలి చెత్త, బయట పోయేది ఏమరా. కాంపౌండ్లోకి బయట వస్తామని చెత్త ఈ రోజు ఇంతలోకి బయట వచ్చింది, ఎవరు కండుకోలేదు. నేను చెప్తా ఉంటే జేసీపీ వస్తుంది, ఈ పొద్దు వస్తుంది, రేపు వస్తుంది అంటా ఉన్నారు. మాకు వేరే దావేనా చూపించడం మీరు ఏమన్నా పోసుకుంటారు. మా ఊరికి దావేలేదు, 50 ఇండ్లు ఉన్నాయి నలుగురు కానీ ఇట్లా. ఆ ఊరికి ఇదే దావా. చెత్త కుప్పి మాదిరి పోయేస్తే ఏం సార్ మేము నెగిటివ్ పొగులు ఇది దావాలని పోయి ముక్కులు మూసి పెట్టుకోపోవాలా. ఇప్పుడే చిన్నోళ్ళకి దీంట్లో పోతే జ్వరాలు అది ఇది వస్తుంది. ఎవరు భరించే సార్కి మటుకు అంతమంది తెలిసిందా. చెప్పుకు తోలుతారు, ఎన్ని లోడ్లు తోలుతారు, ఒక నాటికి ఎంత ఇస్తారు వాళ్ళకి, ఇక లోగా ఎంత పోతామని బయట ఎంత వెళ్తామని వాళ్ళు చెప్పేదా తోలే వాళ్ళ. మాకు చెత్త పోయినట్లుంటే మేము అక్కడే బొందు చేస్తాం. వాళ్ళు అక్కడే ఆడిన టౌన్లో ఆడిన పోసుకోపోయింది. వదిలే సమస్య మటుకంటే లేదు. ఎన్ని రోజులు నాకు అనిలేవు చెత్త టౌన్లో వాసన కొట్టుకుంటుందిలే.
ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టుభద్రుల నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు భారీ విజయాన్ని అందిద్దామని, ఇందుకోసం పార్టీ నాయకులు, కార్యకర్తలు విశేషంగా కృషి చేయాలని కాంగ్రెస్ వైరా నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ మాలోత్ రామ్దాస్ నాయక్ శుక్రవారం వైరా ఠాగూర్ విద్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రైవేటు ఉపాధ్యాయుల సమావేశంలో ప్రసంగించారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో పట్టుభద్రులకు చేసిందేమీ లేదని విమర్శించారు. ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. ప్రజా గొంతుకను చట్టసభలో వినిపించేందుకు తీన్మార్ మల్లన్నను ఎమ్మెల్సీ చేద్దామని అన్నారు. ప్రతి గ్రామంలో కమిటీగా ఏర్పడి క్షేత్రస్థాయిలో పట్టుభద్రుల ఓట్లు అభ్యర్థించాలని కోరారు. నిరుద్యోగ సమస్యలపైన, గ్రాడ్యుయేట్ల సమస్యలపైన చిత్తశుద్ధితో పనిచేసేటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ. ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చాం. హామీలకు అనుగుణంగా అనేక నిర్ణయాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా మహిళలకి ఉచితంగా బస్సు పాస్ సౌకర్యం కానీ బస్సు ఎక్కితే సమావేశానికి ఇందిరమ్మ రాజ్యం రావాలని, మోసం చేసిన కేసీఆర్ రెడ్డి పంపాలని, మన ప్రాంతంలో నన్ను ఎమ్మెల్యేలో గెలిపించాలని కష్టపడి నన్ను ఎమ్మెల్యే చేశారు. ముందుగా మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. మనం అంతా అన్ని విషయాలు చెప్పారు. ఏదైతే మన రవికుమార్ గారు చెప్పారో అన్ని సమస్యలు ప్రభుత్వం తీసుకెళ్ళి ప్రత్యేకంగా ఈ నియోజకవర్గం నన్ను ఎమ్మెల్యే చేసినందుకు నేను కూడా ఎక్కడ గంట నిద్రపోకుండా మీ పక్షాన టీమ్స్ హాస్పిటల్లో మీకు మీ కుటుంబాలకి 5 లక్షల రూపాయల లోపు ఏ జబ్బు వచ్చినా నేను దాన్ని ఎల్ఓసి ద్వారా, ఎల్ఓసి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా, ఎల్ఓసి ద్వారా మీరు రూపాయలు కట్టకుండా ముందే మీరు డబ్బులు అడగండి అనే పరిస్థితి మీరు ట్రీట్మెంట్ ఇచ్చే బాధ్యత నాది. ఇంకా సమస్యలు ఉన్నాయి. ఇంకా మోసపోతున్న ఉద్దేశంతో మనం కేసీఆర్ ఉద్యోగాలు లేకపోగా చేసి రావడంలో అందరూ శక్తి వచ్చిన దీన్ని రేవంత్ రెడ్డి గారు కానీ ఈ జిల్లా నుంచి ముఖ్యమంత్రి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, తుమ్మల నాయకులు గారు అందరం కూడా రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం మీరు కష్టపడ్డారు అనే విషయాన్ని గ్రహించి మీ అందరికీ చేయాలని చెప్పి సంకల్పంతో ఉందని మీ అందరికీ అన్ని కాబట్టి నిరుద్యోగం పట్ల మీ అందరికీ చేయాలో మొత్తం ఈ పక్షాన పోరాటం చేస్తామని చెప్పేసి మనం చేస్తూ తీర్మానం వలన ప్రశ్నించే గొంతు ప్రతిసారి కూడా మన కోసం, మన పిల్లల కోసం, కోసం పోరాటం చేస్తుంది కేసీఆర్ వలన ఆయన కాబట్టి 3 నిమిషాలు పోటీ చేయడం తీర్మానం 20,000 ఓట్లు మునిగిపోయాయి. ఎందుకు మునిగిపోయాయి? ఓకే ఇదిగో ఓకే అని 20,000 ఓట్లు పోయినాయి. దయచేసి మీ అందరికీ ఒకటే మాట పార్టీ సిపిఎం, సిపిఐ, కోదండరామ్ గారు ఎమ్మెల్యే పార్టీ బలపరిచిన తీర్మానం పార్టీ సపోర్ట్ చేస్తారు.
ఆ గెలిచిన వైజాగ్ వచ్చారు ఉన్నాయి ఎట్లా 2,230 ఓట్లు. దయచేసి ఓట్లన్నీ కూడా తీసుకోవడం గేటి గెలిపియండి. మీ పక్షం పార్టీ ఇందిరాగాంధీ తెచ్చిపోయాడు మనందరి కోసం పోరాటం చేసి. కాబట్టి మీ అందరం కూడా పని అయిపోయింది. రాబోయే పార్టీ పని కూడా అయిపోయింది. చిన్నదానికి పెద్ద కాబట్టి అందరూ ప్రతి ఒక్కళ్ళు మనం చెప్పేసి. కర్నూలులో నగరపాలక సంస్థ అధికారుల నిర్లక్ష్యంతో మొక్కలు ఎండిపోతున్నాయని పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు అన్నారు. నగరంలో రోడ్డు డివైడర్ల మధ్యలో ఏర్పాటు చేసిన మొక్కలు ఎండిపోయాయని, మొక్కలు నాటి సంవత్సరం కూడా గడవక ముందే ఎలా ఎండిపోతాయని వారు ప్రశ్నించారు. కొండారెడ్డి బురుజు వద్ద, సి క్యాంపు కూడలి వద్ద ఎండిపోయిన మొక్కలను సిబ్బంది తొలగించారని పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు పుల్లారెడ్డి అన్నారు. అధికారులు వెంటనే స్పందించి మొక్కలు ఎండిపోవడంపై దర్యాప్తు చేసి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. కమిటీ అయింది. అది ఆకు పట్టుకుని చూపేనికి అనమాట. ఎక్కండి. లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మొక్కలు తీసుకొచ్చారు. మొత్తము దాదాపు 3 కిలోమీటర్ల ట్రాఫిక్ డివైడర్లో మట్టి అంతా కొత్త మట్టి వేశారు, కొత్త మొక్కలు నాటారు. కానీ కొన్ని 6 నెలలు తిరిగే ముందే ఎండిపోయినాయి. పోయిన సంవత్సరం వేసిన మొక్కలన్నీ ఎండిపోతున్నాయి. ఎందుకు ఎండిపోతున్నాయి? నీళ్లు పోయకనా లేదా నాసిరకం తెచ్చారా? కొన్ని మొక్కలు ఉన్నాయి, ఇక్కడే చూస్తే కొన్ని వందల మొక్కలు నాటితే అన్నీ చనిపోయినాయి, బుడాలు మిగిలినాయి అంతే. ఒక్కటి మాత్రమే ఎండిపోయిన చెట్టు మిగులుతూ ఉంది. 1000 రూపాయల నుంచి 5,000 వరకు ఖర్చు పెట్టి కొన్ని మొక్కలు తెచ్చి నాటారండి. 2 కిలోమీటర్ల దూరం నాటారు, ఒక్క మొక్క కూడా మిగలలేదు. ఎండిపోయినది ఒక్కటి మాత్రం మిగిలింది అంతే. అంటే జిల్లా కేంద్రంలో ఈ రకంగా ప్రజల కష్టార్జితంతో పన్నులు కడితే ఆ పన్నులు కట్టిన డబ్బులను ఈ రకంగా లక్షల రూపాయలు కర్నూలు నగరంలో ప్రజాధనాన్ని వృధా చేస్తూ ఉంటే మరి ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నట్టు? వాళ్ళకు పట్టలేదు, అధికారులకు పట్టలేదు. ఏమంటే అధికారులను కూడా మేనేజ్ చేసుకుంటున్నారు. దీనిపైన ప్రభుత్వం విచారణ జరిపించాలి. ఎందుకు వందల మొక్కలు నాటినవి చనిపోతూ ఉన్నాయి? చనిపోతే అన్నీ చనిపోవాలి కదా. మొత్తం తీసేసినారు. ఆ కోల్స్ కాలేజ్ కోట్ల సర్కిల్ నుంచి కొండారెడ్డి బుర్జు వరకు మొత్తం మొక్కలన్నీ తీసేశారు. అట్లాగే సి క్యాంపు సెంటర్ నుండి నంద్యాల చెక్ పోస్ట్ వరకు 2 కిలోమీటర్లు కొన్ని వందల మొక్కలు నాటినారు, ఒక్కటి బతకలేదు. మరి రంగులేయడం పైన ఉన్న శ్రద్ధ మొక్కలను బ్రతికించడంపై లేదు ఈ ప్రభుత్వానికి, ప్రభుత్వ అధికారులకు. కాబట్టి ఉన్నత స్థాయి అధికారులు జోక్యం చేసుకొని దీనిపైన విచారణ జరిపించాలి, ప్రజాధనాన్ని కాపాడాలి. కర్నూలు నగరంలో పచ్చదనము పరిరక్షణ చేయాల్సిన బాధ్యత మున్సిపల్ అధికారులది. ఎన్నో వేల రూపాయలతో మొక్కలు నాటారు, వాటిని సంరక్షించలేకపోయారు. ఇది ప్రజాధనం వృధా అయిపోయింది. వేల రూపాయలతో ఈ మొక్కలు నాటారు. మరి దీనికి నీళ్లు పోయకనా లేకపోతే
అవి సరైన పద్ధతిలో నాటలేదా అనేది అనుమానం కలుగుతూ ఉంది. కనుక దీన్ని అధికారులు స్పందించి ఈ మొక్కలపైన శ్రద్ధ చూపాలని, ఈ రంగులపైన కాదు మొక్కలపైన శ్రద్ధ చూపాలని, కర్నూలు నగరంలో పచ్చదనము పెంపొందించాలని మేము ఎంతో కృషి చేస్తున్నాము స్వచ్ఛందంగా. కానీ ఎంతో వేల రూపాయలు పన్నులు కట్టించుకొని ఆ ప్రజాధనము వృధా అయిపోతుంది, కానీ ఈ పచ్చదనం మాత్రం ఎక్కడా కానరాకుంటుంది. దయచేసి అధికారులు ఈ కర్నూలు నగరానికి పచ్చదనాన్ని పెంపొందించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ములుగు జిల్లా మంగంపేట మండలంలోని మల్లూరు హేమాచల లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో జరిగిన కళ్యాణంకు హాజరైన మంత్రి ధనసరి అనసూయ సీతక్క ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణలోని రెండవ యాదాద్రిగా పిలువబడే మల్లూరు లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలకు ఉండాలని, లక్ష్మీ నరసింహస్వామి కరుణా కటాక్షాలు ప్రజాపాలన అందిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉండాలని కోరుకున్నానని తెలిపారు. వచ్చే ఏడాది భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామని, ఆలయ అభివృద్ధి కృషి చేస్తానని మంత్రి సీతక్క అన్నారు. నియోజకవర్గం ములుగు జిల్లాలో మంగపేట మండలంలోని మల్లూరులో మరి కొలువుదీరినటువంటి అత్యంత పురాతనమైనటువంటి పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్నటువంటి శ్రీ మల్లూరు లక్ష్మీ నరసింహస్వామి గారి యొక్క కళ్యాణ మహోత్సవం ఈరోజు అత్యంత వైభవంగా వేలాది మంది ప్రజల సమక్షంలో నిర్వహించుకోవడం జరిగింది. చాలా సంతోషం. ఆ దేవుడి యొక్క ఆశీస్సులతో దీవెనలతో ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రజలు కానీ, ములుగు నియోజకవర్గ ప్రజలు, మంగపేట ప్రజలు, ఈ జిల్లా ప్రజలందరూ కూడా క్షేమంగా ఉండాలని, అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. ఆ దేవుడి యొక్క దీవెనలతోటి మరి ప్రజాపాలన అందించేందుకు మా అందరికీ కూడా మరింత శక్తిని ఇచ్చి మరి ప్రజలు సుఖ సంతోషాలతో ఉండే విధంగా మంచి కార్యక్రమాలకు దేవుడి యొక్క దీవెనలు ఉండాలని మనస్ఫూర్తిగా మొక్కుకోవడం జరిగింది. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉన్న రీత్యా కొన్ని కార్యక్రమాలు కూడా మనం నిర్వహించుకోలేకపోయినాం. ఈసారి ఎలక్షన్ కోడ్ కూడా మరీ చాలా దారుణం. చాలా రోజులు, దాదాపుగా 3 నెలలు ఎలక్షన్ కోడ్ అనేది మార్చి 15 వస్తే మరి జూన్ 6వ తారీఖు తోటి ఎలక్షన్ కోడ్ ఎండ్ అవుతుంది. మరి ప్రభుత్వం, గత బీజేపీ ప్రభుత్వం చెప్తుంది మేము అన్ని ఆధునికమైన టెక్నాలజీ తీసుకొచ్చినామని. కానీ ఇప్పుడు ఆ స్వతంత్రం వచ్చిన కొత్తలో, అంటే ఈ దేశానికి మొదటిసారి 1951-52లో జరిగినటువంటి ఎన్నికలు ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ టైం తీసుకొని జరిగినటువంటి ఎన్నికలు. అప్పుడు ఎందుకంటే దేశానికి స్వతంత్రం వచ్చింది, మనం అన్ని కొత్త. కానీ గతంలో చూస్తే నెల రోజులలోనే కాంగ్రెస్ ప్రభుత్వం 2014లో ఎలక్షన్ నిర్వహించింది. కానీ ఈసారి చూస్తే ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వము, మోడీ గారు దాదాపుగా 3 నెలలు కోడ్ విధించడంతో ప్రజలకు రావాల్సినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా ఇబ్బంది పడ్డాయి. వాస్తవానికి ఇట్లా కోడ్ ఉండడంతో అదేవిధంగా ఇక్కడ కూడా ఈసారి మేము చాలా ఘనంగా నిర్వహించుకోవాలని ఆశపడ్డాం. అయినప్పటికీ కూడా భక్తులు పెద్ద ఎత్తున వచ్చారు. స్థానికంగా కూడా అధికార యంత్రాంగం అంతా కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. ఇంకా భవిష్యత్తులో దీని మీద ఈ యొక్క దేవుడి యొక్క విశిష్టతను బయటి ప్రపంచానికి మరింత తెలియజేయడం కోసం, అదేవిధంగా వచ్చేటువంటి భక్తుల సౌకర్యార్థం యుద్ధ ప్రాతిపదికన ఇక్కడ ఎలాంటి పనులు కావాలో అవన్నీ కూడా నిర్వహించుకొని భవిష్యత్తులో మంచి జాతరగా ఇంకా నిర్వహించుకుంటామని తెలియజేస్తూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాను. వచ్చే నెల 4న వెలువడనున్న ఎన్నికల ఫలితాల్లో 175 ఎమ్మెల్యే, 25 ఎంపీ స్థానాల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు అఖండ విజయం సాధించి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి బాధ్యతలు చేపట్టాలని వైసీపీ కర్నూలు ఎంపీ అభ్యర్థి బివై రామయ్య తన నివాసం వద్ద రాజశ్యామల చండీ యాగం నిర్వహించారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలన్నా, సకల వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలన్నా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రావాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందని రామయ్య అన్నారు.
విద్యాఫలం వదంతే లక్ష్మీపదే ఇదం పరామే భూయాన్మామ్యం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణాస్తు ఆదిమ్యః కేశవాయ నమః స్వాహా నారాయణాయ ఓం అగ్నిజ్వలనం ధారమేదాసం స్వరంగం విశ్వరామకం ప్రత్యాగ్నేవరం మయా ప్రియా భూయాసకం గోరై గోరై వచ్చా భోగై భోగై స్వత్యాగమేమయా చత్వాదశం గాత్రయోచ్చవాదాదేశేషరక్తస్యాత్ త్రినాబద్ధాదశమో రోదవేతే జాతవేద అతోస్మాదేశే ప్రజాదత్యమస్యాశ్వయావే అసలే దేవనమస్మా అంత నమస్కారం చేస్తాం అసలే దేవనమస్మా శివప్రాణీనాదేవగం జోక్పస్య మసూర్వసందే మర్యా అగ్నిమావాహయామి స్థాపయామి పూజయామి అగ్నిమావాహయామి స్థాపయామి పూజయామి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.